భవత్ మీడియాకి స్వాగతం. రోడ్డు ప్రమాదాలను అరికట్టడం, ప్రజల్లో సురక్షిత డ్రైవింగ్స్ పై అవగాహన పెంచడమే లక్ష్యంగా అరైవ్ అలైవ్ క్యాంపెయిన్ను కొనసాగిస్తుంది. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవంలో భాగంగా మల్కాజిగిరి కమిషనరేట్ సిపి ఆదేశాల మేరకు కుచాయిగూడ ఆర్టీసీ డిపోలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీపీ రోడ్ సేఫ్టీ ఆఫీసర్ కె మనోహర్, ఏసీపీ వై వెంకటరెడ్డి ముఖ్యంగా పాల్గొన్నారు. ఆర్టీసీ బస్ డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడంతో పాటు మద్యం సేవించి వాహనం నడపకూడదని, అతివేగం ప్రమాదాలకు దారితీస్తుందని పోలీసులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కుచాయిగూడ ఎస్హెచ్ఓఎల్ భాస్కర్ రెడ్డి, ట్రాఫిక్ ఇన్ఛార్జ్ ఎన్ రామలక్ష్మణ్ రాజు, ఆర్టీసీ డిపో మేనేజర్ వివి వేణుగోపాల్ పాల్గొనగా సుమారు 100 మంది డ్రైవర్లు రహదారి భద్రత ప్రతిజ్ఞ చేయడం విశేషం. వాహనం నడపాలని, తద్వారా ఆ ప్రాణాలను నాతో పాటు బస్సులో ప్రయాణించే ప్రయాణికుల ప్రాణాలను కాపాడుతానని ప్రతిజ్ఞ చేయించున్నాను. 485 డెత్స్ అవుతున్నాయి యాక్సిడెంట్. 485 మంది చనిపోతున్నారు. ఓకే, గంటకు 20 మంది చనిపోతున్నారు ఓన్లీ రోడ్ యాక్సిడెంట్స్ తోటి. మొత్తము 1,70,000 మంది చనిపోతున్నారు ఇయర్లీ. ఏ రోగం వచ్చినప్పుడు కూడా ఇంతమంది లేరు ఈ దేశంలో. ఏ రోగానికి కూడా మనం అనుకుంటాం కదా, హార్ట్ అటాక్ వస్తే చచ్చిపోతారు, లేకపోతే బీపీ వస్తే లేకపోతే ఇంకోటి ఇది అది అని విలేజ్ తోటి చనిపోతారు అనేది లేదు. యాక్సిడెంట్ తోటే హైయెస్ట్ డెత్ రేట్ ఉంది. కాబట్టి మనము దృష్టిలో పెట్టుకోవాలి. పోలీస్ సిబ్బంది, డిపో మేనేజర్ గారు, మెడికల్ ఆఫీసర్, స్టాఫ్, ఆర్టీసీ స్టాఫ్ అందరికీ నమస్కారములు. ఈ ప్రోగ్రాం పెట్టడం ముఖ్య ఉద్దేశం, రోడ్ యాక్సిడెంట్స్ రోజు పెరుగుతున్నాయి, రోడ్డు స్పీడ్ కూడా పెరిగింది. ఒకప్పుడు 60-70 స్పీడ్, ఇప్పుడు 150 కార్లు అన్ని చూస్తున్నారు, 200, 150, 170 పోతున్నాయి. కాబట్టి ప్రమాదాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఈ ప్రమాదాలను గుర్తించి ఎవ్రీ ఇయర్ జనవరి మంత్ను రోడ్ సేఫ్టీ మంత్ గా డిక్లేర్ చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పబ్లిక్ లో కల్పించాలనే ఉద్దేశంతో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇది నేషనల్ వైడ్ అవుతున్నది. దాన్ని దృష్టి పెట్టుకుని మన డీజీపీ గారు అరైవ్ అలైవ్ అనే ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ అవేర్నెస్ కల్పించాలి, మెయిన్ ముఖ్యంగా క్షేమంగా రండి దీని ఒక ఉద్దేశం. ఆర్టీసీ సిబ్బంది మాత్రం యాక్సిడెంట్స్ చాలా తక్కువ రేషియో తీసుకుంటే బస్సులు చాలా బాగా క్షేమంగా తీసుకొస్తున్నారు, బాగానే ఉంది. కాకపోతే అక్కడక్కడ ట్రాఫిక్ రోడ్డు మీద ఆపడం, ఒకసారి సడన్ బ్రేక్ వేసి వ్యాక్సిన్ కనిపిస్తే సడన్ బ్రేక్ వేయడం, ఎన్నుకోవడం వాళ్ళకి కూడా తగిలే ఛాన్సెస్ ఉంటాయి. అవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. అట్లాగే బస్సుతో పాటు మీరు కూడా డిపోకి వచ్చేటప్పుడు కానీ, ఆఫీసు ఇంటికి పోయేటప్పుడు, ఇక్కడ బయటికి వెళ్ళేటప్పుడు, మీరు బైకుల మీద 2 వీలర్లో వెళ్ళేటప్పుడు కంపల్సరీ అందరూ హెల్మెట్స్ ధరించాలి. మీ సేఫ్టీ కూడా ముఖ్యం. తర్వాత ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. కొన్ని రోడ్లలో ఎక్కడో దూరం ఉంటుంది, అంతదాకా ఎందుకు వెళ్ళాలని ఆపోజిట్ డైరెక్షన్ నడపడం. ఇంకోటి పిలియన్ రైడర్ కూడా కంపల్సరీ హెల్మెట్ ఉండాలి. సెంట్రల్ యాక్ట్ వచ్చింది. అది కాకుండా పబ్లిక్ లో కూడా అందరికీ అవగాహన కల్పించాలి. ఈ రోడ్ సేఫ్టీ రూల్స్ కంపల్సరీ అందరూ ఫాలో అవ్వాలి. ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతే యాక్సిడెంట్స్ చాలా తగ్గిపోతాయి. కాబట్టి మీరందరూ కూడా మీరు ప్రోగ్రామ్స్ కండక్ట్ చెప్పుతూ రూల్స్ ఫాలో అవ్వాలని చెప్పాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. నాకు తెలిసిన అరగంటలో స్పీకర్స్ అయితే మాట్లాడవచ్చు. అరైవ్ అలైవ్ అనేది ఈ రోడ్ సేఫ్టీ గురించి సీఎం గారు మరియు మా డీజీపీ శివరెడ్డి సారు వీళ్ళంతా ఒక మంచి కార్యక్రమాన్ని అందరిలో, అంటే సమాజం మొత్తానికే కాకుండా మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా అవగాహన కలిగించాలి. అవగాహన కలిగిస్తే మీరే, అంటే ఇప్పుడు మీరెందుకు ఆర్టీసీ వాళ్ళంటే మీ చేతులే చాలా మంది జీవితాలు ఉన్నాయి, కాబట్టి మీరు బాగా ఈ సమాజంలో ప్రభావితం చేసే వ్యక్తులలో, డిపార్ట్మెంట్లలో మీది మేజర్ రోల్. మీరు కొన్ని లక్షల మందిని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటుంటారు, కొన్ని లక్షల మందిని, కొన్ని వేల మందిని దాటుకుంటూ ట్రాఫిక్ వెళ్ళిపోతుంటారు కదా. మీకంటే ఎక్కువ ప్రయాణించడం ఎవరు లేరు. మీరెంత చైతన్యవంతమయ్యి మీరెంత బాగా పనిచేస్తే రోడ్ యాక్సిడెంట్ అంత తగ్గుతాయి. అది
మీ ఎస్పెషల్లీ ఈ రోజు ఈ సెకండ్ డే కార్యక్రమంలో మీకు పెట్టడం వల్ల ఉద్దేశం మీ అందరికీ తెలుసు. కానీ కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల మీరు కూడా రోడ్డు మీద ఏం చేస్తుంటారు, అక్కడ ఈ బస్ స్టాప్ ఉన్నది అనుకోండి, దాని పక్కన ఒక ఆటో నిలబడి ఉంటాడు. ఆటో నిలబడగానే ఈ పబ్లిక్ అంతా వచ్చేసి అక్కడ నిలబడుతున్నారు రోడ్డు మీద. మీ బాధలు మీకు కూడా ఉన్నాయి. ఏది వాళ్ళందరూ నిలబెట్టిన తర్వాత మీకు స్థలం లేకపోతే మీరు ఏం చేస్తున్నారు, మీరు ఇంకా కొంచెము మీరు ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. అయినను సరే కొంత అందరిలో చైతన్యం రావాలని ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం, అంటే సమాజంలో ఉన్న వ్యక్తులకు, అంటే ఈ ప్రోగ్రామ్ అందరినీ కవర్ చేస్తున్నాం. రోడ్డు మీద ఉన్న వాళ్ళని, ఆటో డ్రైవర్లని, ఆర్టీసీ వాళ్ళని, ప్లస్ గవర్నమెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఉన్న ఎంప్లాయీస్ ని, ప్లస్ పౌర సమాజాన్ని కూడా, సమాజంలో స్టూడెంట్స్ కూడా అందరినీ అవేర్నెస్ చేస్తున్నాం. అరైవ్ ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మనం కుషాగూడ డిపోలో ఉన్నటువంటి అందరూ డ్రైవర్స్కి, కండక్టర్స్కి అండ్ ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మొత్తానికి కూడా ఆల్మోస్ట్ ఒక 100-150 మంది ఉంటారు. వీళ్ళందరికీ కూడా అరైవ్ అనే ప్రోగ్రాం సీఎం గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మా డీజీ గారి ఆదేశాలతో, మా సిపి గారి యొక్క ఆదేశాలను అనుసరించి ఈరోజు ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా అందరికీ కూడా దీనికి సంబంధించి ఈ అరైవ్లో ముఖ్య ఉద్దేశం ఏంటని చెప్పినది చెప్పడం జరిగింది. యాక్చువల్గా ప్రతి డ్రైవరు కూడా ఈ బస్సు డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ వీళ్ళు తెల్లారు లేస్తే ఆల్మోస్ట్ రోడ్ల మీద ఉంటూ ఆ రోడ్డుకి సంబంధించినటువంటి ఎక్కువగా ప్రయాణం చేసేటటువంటి వన్ ఆఫ్ ది పర్సన్లో వీళ్ళు డ్రైవర్స్ వీళ్ళు చెప్పుకోవచ్చు. కంటిన్యూగా వీళ్ళు రోడ్డు మీదే ఉంటారు కాబట్టి ఆ రోడ్లో వీళ్ళు డ్రైవ్ చేసేటప్పుడు వీళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, మన ట్రాఫిక్ రూల్స్ ఏ రకంగా పాటిస్తే వాళ్ళు ఎంత సేఫ్గా చేస్తారు, ఏ రకంగా వీళ్ళ రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ని పాటిస్తూ వీళ్ళు ఇంటి వరకు ఎంత సేఫ్గా వెళ్ళాలి, ఏ రకంగా వెళ్తే సేఫ్గా ఉంటారు అనేది వీళ్ళకి వివరించడం జరిగింది. అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందులో భాగంగా మేము ఇక్కడ ఇచ్చేసి మా డిపో మేనేజర్ గారితో ఉండి మేము ఇదంతా చేయడం జరిగింది. ఇది ఎన్ని రోజులు సార్? యాక్చువల్గా ఇది 10 రోజుల ప్రోగ్రాము. 10 రోజుల ప్రోగ్రాము ఈ 27th వరకు ఉంటుంది. ఎక్కడెక్కడ నిర్వహిస్తారు? మనకి ఇది యాక్చువల్గా అన్ని అంటే రోడ్డు మీదకి వచ్చేటటువంటి ప్రతి వ్యక్తికి ఈ విషయం తెలియాలని చెప్పనేది సీఎం గారి ఉద్దేశం. ఇక దానివల్ల మనం మోస్ట్లీ స్టూడెంట్స్ని ఇది చేసుకుంటున్నాం. స్టూడెంట్స్, ఇట్లాగా ఈ డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్, నెక్స్ట్ 2-వీలర్ డ్రైవర్స్, కాలనీస్లో కూడా పోయి ఈవెన్ యూత్ ఉంటారు కదా, యూత్ అందరూ కూడా గ్యాదర్ చేసి వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది.